శ్రీవల్లికి జాబ్ చూసిన రామరాజు బయటపడ్డ గుండె పగిలే నిజం. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లికి రామరాజు జాబ్ చూస్తే గుండె పగిలే నిజం ఏం బయటపడింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజు తిరుపతిని బయటకు గెంటేశాడు కదా. తిరుపతి చాలా బాధపడతాడు. ఇంకా రామరాజు తిరుపతి గురించి ఆలోచించి బయటికి వచ్చేసరికి అప్పటికే తన కొడుకులతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఎక్కడ వేలాడుతున్నావు ఇటు గబ్బిలంలాగా? నా ఇంటి ముందు నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి చాలా దారుణంగా మాట్లాడుతున్నావు బావా. నువ్వు మా అక్క ప్రేమించుకున్నప్పుడు నేను నీకు ఎంతలా సహాయం చేశాను. అప్పుడు ఈ బామ్మద్ది వెరిసవ్వలేదు, కానీ ఇప్పుడు బామ్మద్ది వెరిసైపోయాడా? నువ్వు మా అక్క పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్నలని అక్క అన్నయ్యలని అందరినీ వదిలేసి నీ వెంటే వచ్చాను. మీరు నవ్వితే నవ్వాను, బాధపడితే బాధపడ్డాను, ఏడిస్తే ఏడ్చాను. అంత బాధ మీతో పాటు కలిసి అనుభవించిన నన్ను దూరం పెడతావా బావా? చాలా దారుణం బావా. సరే ఇక్కడే చచ్చిపోతాను బావా, ఇక్కడే కూర్చుంటాను. ఎవరైనా శవం అయ్యాక ఐస్లో పెడతారు, నేను ఐసుకే గడ్డకట్టి ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను అంటూ ఇంకా తిరుపతి మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు కళ్ళల్లో అదో రకమైన భావన, అంటే బాధ కలుగుతుంది. కలిగేసేసరికి ఏంటి మావయ్య ఇంట్లోకి వస్తానని చెప్తున్నావా అని చెప్పనేసరికి మీరు నా గురించి ఏం మాట్లాడలేదులే అల్లుడు, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పనేసరికి సరే మామ నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉండు అంటూ వాళ్ళు వెళ్ళిపోయేసరికి వాళ్ళని తరుముకుంటూ గేటు తీసుకుని లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసరికి సారీ బావా చూసుకోకుండా వచ్చేసాను అని చెప్పాను, కానీ గేట్ వేసి లోపలికి రా, పూజ జరుగుతుంది కదా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ బావా, ఐ లవ్ యూ బావా అనుకుంటూ లోపలికి వచ్చేస్తాడు తిరుపతి. మొత్తానికైతే తిరుపతి బయట ఉండిపోతాడు అనుకుంటాము, కానీ తిరుపతినైతే రామరాజు క్షమిస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా రామరాజు పెళ్ళైనప్పటి నుంచి తిరుపతి రామరాజుతోనే ఉన్నాడు కాబట్టి రామరాజుకి తిరుపతికి మధ్య ఆ అనుభూతి చాలా ఎక్కువగానే ఉంటుంది. కొడుకులైనా తర్వాత పుట్టారు, కానీ పెళ్ళైనప్పటి నుంచి బుజ్జమ్మతో పాటు తిరుపతి కూడా రామరాజుతో ఉండడంతో చాలా ఎఫెక్షన్ అయితే ఉంటుంది వాళ్ళ మధ్య. ఇంకా అందరూ కూడా పూజలో కూర్చుంటారు. పూజలో కూర్చునేసరికి ప్రేమ ధీరజ్ ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు. కానీ ప్రేమకు మాత్రం ధీరజ్ అన్న మాటలు గుర్తొచ్చి పక్కకు జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండేసరికి ఎక్కడికి అలా పాక్కుంటూ మీ ఇంటికి వెళ్ళిపోతావా ఏంటి అని చెప్పాను, కానీ ఏదో ఒక రోజు నువ్వు నన్ను గెంటేస్తావలే అని చెప్పనేసరికి ఒక్కసారి పట్టుకుంటే వదిలేదే లేదు అంటూ తన చీర చెంగును కాస్త తను కూర్చున్న దాని కిందకి పెట్టేసుకుంటాడు. పెట్టేసుకునేసరికి వదులు అనగానే వదిలిపెట్టడానికి పట్టుకుంది, ఎప్పటికీ వదిలిపెట్టను అంటూ ధీరజ్ మాట్లాడేసరికి ఒరే చిన్నల్లుడు ఈగురు పూజ జరుగుతుందా, మీ బెడ్రూమ్లో రొమాన్స్ చేసుకుంటున్నారా? పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చూసుకోండి కొంచెం. మా కడుపు ఎంతలా తరుక్కుపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. నా పెళ్లి గురించి ఎవరూ పట్టించుకోరు అనుకుంటూ ఇంకా తిరుపతి కాస్త తీట్టుకుంటాడు. అంతా నవ్వుకుంటారు. భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనేసరికి ధీరజ్కి భర్త అనే హక్కు అర్హత వచ్చేసింది కదా, తెగ సంతోషపడతాడు. ఇప్పుడు నేను నీ కాళ్ళకి మొక్కి నమస్కారం చేయాలా అనగానే నేను భర్తనమ్మా, ఖచ్చితంగా నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిందే అని చెప్పనేసరికి కాళ్ళు పట్టుకునేసరికి అక్షంతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు. అక్క మనం అనుకున్నది ఈ రోజు చేస్తే బాగుంటుందేమో. అసలే ఈరోజు మన ఇంట్లో పండగ జరిగింది. మామయ్యకు ఒక మాట మనం చెప్తే అంతా మంచే జరుగుతుంది కదా, ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా మన మీద ఉంటుంది అని చెప్పాను. కానీ అలాగే ప్రేమ, ముందు మనం మామయ్యతో మాట్లాడదాము. మామయ్య తీసుకొస్తే ఖచ్చితంగా వల్లి అక్క ఉద్యోగం చేస్తుంది. ఆ చదువేంటో ఆ ఉద్యోగం ఏంటో అంతా తెలిసిపోతుందిలే అని చెప్పి ఇంకా అంటే వీళ్ళకి ఏమనుకుంటారంటే ఎంఏ ఇంగ్లీష్ చదివిందనే అనుకుంటారు. ప్రేమకు అనుమానం ఉన్న నర్మదకి ఏమీ అనుమానం ఉండదు, నిజంగానే చదివే ఉంటుంది అని అనుకుంటుంది. ఇంకా రామరాజు బయట కాఫీ తాగుతూ బయట కూర్చుని ఉండగా రామరాజు దగ్గరికి వెళ్తారు. మామయ్య మేము మీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటమ్మా చెప్పండి అని చెప్పాను. కానీ అది మామయ్య నేను జాబ్ చేస్తున్నాను కదా, ప్రేమ కూడా చదువుకుంటుంది, వల్లి అక్క మాత్రమే ఇంట్లో ఉంటుంది కదా, వల్లి అక్కకు మీరు ఏదో ఒక జాబ్ చూస్తే తను కూడా జాబ్ చేస్తుంది కదా, పైగా ఎంఏ ఇంగ్లీష్ చదువుతుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉండాలంటే ముగ్గురు కోడళ్ళు జాబ్ చేస్తే గొడవ ఉండదని నా ఉద్దేశం.
ప్రేమ వెళ్తుంది, నేను వెళ్తున్నాను, వల్లి అక్క మాత్రం ఇంట్లో ఎందుకు ఉండాలి? మీరే ఏదో ఒక జాబ్ చూడండి మామయ్య అని చెప్పనగానే, ఏ బుజ్జమ్మ నువ్వు ఇంట్లో పనంతా చేసుకోగలవా? వల్లి సహాయం నీకు అవసరం లేదా అనగానే, బాగుంది ఏ అంటే అన్నానంటారు గాని ఇంతకు ముందల్లా నేను చేసుకోలేదా ఏంటి? ఈ కోడళ్ళు వచ్చాక కోడళ్ళే నాకు కూర్చోబెట్టి చేసి పెడుతున్నట్టు నేను చేసుకోగలను, మీ కోడలికి మీరు ఉద్యోగం చూడండి, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి, సర్లే అమ్మా నేను ఏదో ఒక ఉద్యోగం చూస్తాను అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పేసేసరికి అమ్మయ్య మామయ్య గారు ఉద్యోగం చూస్తానన్నా చెప్పారక్క, ఇంకా ఎలాంటి గొడవ లేదు, వల్లి అక్క ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉద్యోగం చూసుకుంటుంది. అప్పుడు ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన విషయాల్లో కూడా కలగ చేసుకోదు, అప్పుడు ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు, తన వర్క్ టెన్షన్లో తను ఉంటుంది అని చెప్పనేసరికి మామయ్య గారు చూస్తే ఖచ్చితంగా జాబ్ చేయవలసిందే, మామయ్య గారు వద్దు అని చెప్పలేరు, ఏదో రకంగా మనం కూడా ఒప్పించి జాబుకు పంపించాల్సిందే అని చెప్పి ఇంకా ఇటు నర్మద ప్రేమ ఇద్దరు అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత నర్మద జాబ్కి వెళ్ళిపోతుంది. ఇంకా జాబ్ చేస్తూ ఉండగా ప్రేమ ఫోన్ చేస్తుంది. మామయ్యను ఒకసారి అడగాల్సింది కదా అనగానే, మనం నిన్ననే కదా చెప్పాం ప్రేమ, అడుగుదాంలే, ఒక వారం పోయాక మళ్ళీ కదుపుదాము అని చెప్పి అనుకునేసరికి ఈలోపు మరొక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటంటే, ప్రేమను ఉదయాన్నే తెల్లవారుజామున జాగింగ్కి తీసుకువెళ్తున్నాడు కదా, ఒకరోజు కాస్త అలా జాగింగ్కి తీసుకువెళ్తుంటే ఇంకా వల్లి కాస్త రామరాజుని తీసుకొచ్చి చూపిస్తుంది. చూడండి మామయ్య గారు, మీరు ప్రేమను పోలీసు ఉద్యోగం చేయించొద్దు, ప్రేమను ట్రైనింగ్కి తీసుకువెళ్ళొద్దు అని చెప్తున్నా ధీరజ్ వినిపించుకోకుండా తెల్లవారుజామున తీసుకువెళ్తున్నాడు చూడండి అంటూ చూపించేసరికి, ఏంట్రా ధీరజ్ ఏంటిదంతా, నా మాట లెక్కలేదా? నువ్వు ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యాలనే నిర్ణయించుకున్నావా అని అనగానే, చెప్పాను కదా నాన్న, నా భార్య ఒక లక్ష్యం అనుకుంది, నేను అనుకున్న లక్ష్యాన్ని ఎలాగా సాధించలేకపోయాను, ఎందుకంటే ప్రేమను పెళ్లి చేసుకుని రావడంతో తనే నా బాధ్యత అయ్యింది, తన లక్ష్యమే నా లక్ష్యమైంది, నేను కష్టపడైనా సరే నా భార్యను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యాలి, అదే నాకు ఆశయం అని చెప్పనేసరికి, అంటే నీ తండ్రి మాట అంటే నీకు లెక్కలేదా అని చెప్పాను. కానీ నేను నా తండ్రిని ఎదిరించి చేసేది తప్పుడు పని కాదు, నేనేమీ తప్పు చెయ్యట్లేదు, తప్పుడు పని చెయ్యడం లేదు, నా భార్యను కష్టపడి చదివించాలనుకుంటున్నాను, దానికోసం ఎవరి దగ్గర చెయ్యి చాచడం లేదు, పగలు రాత్రి కష్టపడైనా సరే నా భార్య అనుకున్న లక్ష్యాన్ని నేను సాధిస్తాను, ఎదిరింటి వాళ్ళు ఏదో అనుకుంటారని, పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటారని, నా తండ్రికి అవమానం జరుగుతుందని నేను చూస్తూ ఊరుకోలేను, నా తండ్రికి అవమానం జరగకుండా చూడవలసిన బాధ్యత నాకు ఉండడంతో పాటు నా భార్య మీద ఎలాంటి నింద పడకుండా చూడవలసిన బాధ్యత ఉంది, నా భార్య గనక పోలీస్ అయితే ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడడానికి సరిపోరు అని చెప్పి ఇంకా ప్రేమను కాస్త రా ప్రేమ అని చెప్పి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ వల్లి యొక్క బుద్ధి మారదు, కుక్కతోక వంకర్లాగా వల్లి యొక్క బుద్ధి మారదు అని చెప్పి అనుకుని జాగింగ్ నుంచి రావడంతో నర్మద్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి ప్రేమ ఉదయాన్నే ఏదో జరిగినట్టుంది అని చెప్పాను. కానీ అవునక్క, వల్లి యొక్క బుద్ధి మారుతుంది అని చెప్పావు కదక్క, బుద్ధి మారిందనుకుంటున్నావా? తెల్లవారుజామున మామయ్య గారిని నిద్ర లేపి మరీ తీసుకొచ్చి నేను ధీరజ్ జాగింగ్కి వెళ్తుంటే చూపించింది తెలుసా అని చెప్పాను. కానీ అవునా, అదేంటి, మన విషయాల్లో కలగ చేసుకోవద్దని చెప్పాం కదా అనగాని, చెప్పాను కదక్క, అది కుక్కతో ఒక వంకర్ లాంటి బుద్ధని, తన బుద్ధి మారుతుంది అనుకుంటున్నావా? ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం ప్రేమ అని చెప్పాను. కానీ ఏముంది, మళ్ళీ మామయ్య గారి దగ్గరికి వెళ్దాం, ఈసారి ఇంటి దగ్గర కాదు మిల్లి దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని చెప్పాను. కానీ సరేనని ఇంకా ఇద్దరు మిల్లి దగ్గరికి వెళ్తారు. ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెప్పాను. కానీ ఏమీ లేదు మామయ్య, ఇలా వెళ్తూ వెళ్తూ మనం మిల్లు దారుకుంటానే కదా వెళ్తున్నాము, ఒక్కసారి మిల్లుని చూసి వెళ్దాము అన్న ఉద్దేశంతో వచ్చాము అనగాని, ఇదంతా బోల్డ్ డస్ట్ ఉంటుంది, ఇక్కడికి ఎందుకమ్మా మీరు అని చెప్పాను. కానీ అది ఏమీ లేదు మామయ్య. అవును, మీరు వల్లి అక్క గురించి మర్చిపోయారా మామయ్య గారు అని చెప్పనేసరికి, దేని గురించి అని చెప్పాను. కానీ అదే మామయ్య గారు జాబ్ గురించి అని చెప్పాను. కానీ అప్పుడే అక్కడికి ఒక అతను వస్తాడు. వచ్చేసరికి, ఏంటి వీళ్ళెవరు రామరాజు గారు అనగానే, తిను నా మధ్య కోడలు, తన నా చిన్న కోడలు అని చెప్పనేసరికి, ఈ అమ్మాయి
సేనాపతి గారు అమ్మాయిలాగుందే అని చెప్పాను కానీ ఓహో మేనకోడల్ని కోడలుగా చేసుకున్నారన్నమాట అని చెప్పాను కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పనేసరికి మీలాగే అన్నమాట. ఆయన ధీరజ్ కూడా మీలాంటి వాడే, కష్టపడి పని చేయాలనుకుంటాడు, ఎంత కష్టాన్నైనా తను సాధిస్తాడు రామరాజు గారు. మీ చిన్నబ్బాయిని చూస్తే మీరే గుర్తొస్తారు అని చెప్పనేసరికి అవును మీ అల్లుడికి ఎక్కడో కంపెనీ ఉంది అని చెప్పారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పాను కానీ అవును అయితే ఏంటి అని చెప్పనేసరికి నా పెద్ద కోడలు ఎంఏ ఇంగ్లీష్ చేసింది అనేసరికి ఎంఏ ఇంగ్లీష్ చేసిందా, అయినా సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే లేవు కానీ నాకు తెలిసిన ఒక కాలేజీ ప్రిన్సిపల్ నాకు బాగా తెలుసు, ఎంఏ ఇంగ్లీష్ చేస్తే లెక్చరర్గా తనకి జాబ్ అందులో తీసుకురావచ్చు, నేను తనతో మాట్లాడి మీ కోడలికి నేను జాబ్ ఇప్పిస్తాను, సర్టిఫికెట్లు గట్రా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటర్తోనే మీ ముందుకి వస్తాను, మీ కోడలు అంటే నేనేమీ వెనక ముందు ఆలోచించే పని లేదు, అచ్చు మీలానే ఉంటారని, మీరు కోడళ్ళ విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారో నాకు తెలుసు రామరాజు గారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పాను కానీ పర్లేదమ్మా మీ మామయ్య గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీ మామయ్య గారు మంచితనం నాకు బాగా తెలుసు, ఎప్పుడూ సంతోషంగా ఉండండి అనగానే ఇద్దరు కూడా కాళ్ళ మీద పడేసరికి చక్కగా ఉండండి అమ్మా, మీలాగే మీ కోడల్ని కూడా గౌరవ మర్యాదలు చాలా ఎక్కువగా ఇస్తారు అని చెప్పనేసరికి సరే మామయ్య గారు వెళ్ళొస్తాము అని చెప్పాను కానీ అలాగేనమ్మా అని చెప్పి ఇద్దరు కూడా వెళ్తారు. చూడ చక్కగా ఉన్నారు ఆ అమ్మాయి అని చెప్పాను కానీ గవర్నమెంట్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంది అనగాని అవునా అప్పుడు నేను చూశాను అమ్మాయిని, కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది, ఆ అమ్మాయి ఈ అమ్మాయినా సరిగ్గా గుర్తుపట్టలేదు అని చెప్పనేసరికి గొప్ప కోడల్ని సాధించారు రామరాజు గారు. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం. మరి చిన్న కోడలు అని చెప్పాను కానీ నా కొడుకు ఎంతో పట్టుదలతో తనని పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పి గర్వంగా చెప్తాడు. అయితే పెద్ద కోడలనేమో లెక్చరర్ని చేద్దామనుకుంటున్నారు, చిన్న మధ్య కోడలేమో ఆల్రెడీ జాబ్ చేస్తుంది గవర్నమెంట్ జాబు, ఇంకా మూడో కోడల్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయాలనుకుంటున్నారు, ఆఫీసర్లందరూ మీ ఇంట్లోనే ఉన్నారు, చాలా గర్వంగా ఉంది రామరాజు గారు అని చెప్పనేసరికి చూసావక్క ఇంట్లో ధీరస్తోనేమో నన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యొద్దు అంటూ మాట్లాడారా మామయ్య గారు, ఇప్పుడు ఆయన ముందు పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యాలనుకుంటున్నాడు అంటూ ఎంత గర్వంగా మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అవును ప్రేమ మామయ్య గారికి పిల్లలంటే చాలా ఇష్టం అనగానే అవునక్క చిన్నప్పటి నుంచి నేను మామయ్య గారిని చూస్తూనే ఉన్నాను కదా, ప్రతిసారి మా వాళ్ళు ఏదో ఒక గొడవ పెట్టాలనే చూస్తారక్క, పాపం మామయ్య గారు తల ఉంచుకునే ఉంటారు, ఎందుకంటే అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు కదా, ఆ ఇంటి నుంచి దూరం చేశారనే అత్తయ్య మీద కోపంతో ఎప్పటికప్పుడు మామయ్య గారిని అవకాశం దొరికినప్పుడల్లా అవమానిస్తూనే ఉంటారు. మామయ్య గారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇటుకు ఎలా పేరుస్తామో మామయ్య గారు కింద నుంచి పైకి అలానే వచ్చారు. నీకు సరిగ్గా తెలియదేమో కానీ నాకు చిన్నప్పటి నుంచి మామయ్యని చూస్తూ పెరిగాను కదా, నాకు బాగా తెలుసు. అసలు ధీరజ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదక్క, ఎప్పుడు ధీరజ్కి నాకు పడేదే కాదు. అలాంటిది ధీరజ్ నేను భార్యాభర్తలు అవ్వడం ఏంటో, ఆడు నేను ఒకింట్లో ఉండడం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మాట్లాడితే బాధ్యత అంటాడక్క, ప్రేమని మాత్రం అనడు, ప్రేమతో చేస్తున్నాను అంటూ ఎప్పుడూ మాట్లాడు, బాధ్యత బాధ్యత అంటాడు. ఒక మాట చెప్పనా ప్రేమ, ప్రేమ ఉంటేనే బాధ్యత ఉంటుంది, అది నీకు అర్థం కావట్లేదు, వాడికి అర్థం కావట్లేదు, ప్రేమ వల్లే బాధ్యతగా ఉంటున్నాను అని తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకుంటాడులే, అల్లరిగా ఉన్నాడు కదా, నువ్వంటే ఇష్టం లేకపోతే నిన్ను వదిలొక్క క్షణమైనా ఉండగలడా, ప్రతి క్షణం నీతో గొడవ పడుతూ నువ్వు మాట్లాడకపోతే ఉండగలడా, ధీరజ్కి కూడా నీ మీద ఇష్టం మొదలైంది కానీ అది తెలియడం లేదు, సర్లే తొందరలోనే తెలుసుకుంటారు, గిల్లి కజ్జాలు కూడా మంచిదే, అది అస్తమానం జరగని, ఎప్పటికి ప్రేమ మొదలవుతుందో, ఇద్దరిలో ఎప్పటికి ముడిపడుతుందో, ఇద్దరు ఎప్పటికి సంతోషంగా ఉంటారో అప్పటికే జరుగుతుందిలే అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత ఒక వారం రోజులు పోయేసరికి ఇతను
మిల్లుకి వచ్చాడు కదా, అతను కాస్త ఇదిగోండి రామరాజు గారు, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చాను. వాళ్ళ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఉందంట, ఇంగ్లీష్ లెక్చరర్గా. మీ కోడల్ని వచ్చి మంచి రోజు వచ్చి చూసి జాయిన్ అవ్వమని చెప్పారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. నెలకి 30,000 జీతం, స్టార్టింగ్ కదా, తర్వాత పెంచుతామని చెప్పారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇంకా ఇంటికి రావడంతో అమ్మ ప్రేమ, నర్మద, వల్లి, బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు అని చెప్పనగానే అందరికీ ఒక శుభవార్త. నా 3 కోడళ్ళు జాబులు చెయ్యాలి అని నేను అనుకోలేదు, కానీ నా నడిపి కోడలు జాబ్ చేస్తుంది. ఇంకా వల్లి ప్రేమ అయితే చదువుతుంది. తొందరలోనే ధీరాజ్ అనుకున్నట్టుగానే పోలీస్ ఇన్స్పెక్టర్ని చేసేస్తాడు కదా. ఇంకా ఖాళీగా ఉన్నది వల్లి. పాపం ఎంఏ ఇంగ్లీష్ చదివినా తను ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది కదా, అందుకే తన కోసం ఒక జాబ్ తీసుకొచ్చాను. మన ఊర్లోనే ఉన్న కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ ఖాళీగా ఉందంట. నాకు అతను తెలుసు. అతని ద్వారా ఇంకో అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకొచ్చాను. ఇదిగో వల్లి, నువ్వు మంచి రోజు చూసుకుని, బుజ్జమ్మ మంచి రోజు ఏ రోజో చూసి చెప్పు, ఆ రోజు మనం గుడికి వెళ్ళి అమ్మాయిని ఉద్యోగానికి పంపిద్దాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా వల్లి గుండె ఆగిపోతుంది. ఆగిపోయేసరికి అచ్చు బాబోయ్ మామయ్య గారు, నేను జాబ్కేంటి మామయ్య గారు, నేను జాబ్ చేయను అని చెప్పాను. కానీ అదేంటమ్మా వల్లి, జాబ్ చేయను అని అంత ఈజీగా చెప్తావేంటి? ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నావు, మరి అలాంటి తప్పుడు జాబ్ చేయకుండా ఉండడం ఏంటి? జాబ్ చెయ్యాలి. ఇంట్లో పని అంటావా? నేను చూసుకోగలను, పర్వాలేదు, నేను చేసుకుంటానమ్మా. ఏముంది, అందరూ కూడా క్యారేజీలు తర్వాతే కదా తీసుకువెళ్తారు, లేదా 1 గంట ముందు లేస్తే సరిపోతుంది. ఆ మాత్రం దానికి ఎందుకు, నేను చేస్తాను, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నువ్వు లేనంతసేపు నేను చేసుకోలేదా ఏంటి? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి హాయిగా జాబ్ చేసుకో. నర్మద జాబ్ చేస్తుంది, ప్రేమ కూడా కష్టపడి చదివి జాబ్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది. నువ్వు చదివి ఎందుకు ఇంట్లో ఉండిపోవాలి? పెద్ద కోడలు కూడా జాబ్ చేస్తే మీ మామయ్య గారికే గర్వం కదా. మీ మామయ్య గారే ప్రత్యేకించి నీ విషయంలో కలక చేసుకుని జాబ్ చేయడానికి నువ్వు ఇంటర్వ్యూ కూడా వెళ్ళే అవసరం లేకుండా నీకు అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చారంటే చాలా గొప్పే. చెయ్యొద్దునా అంటూ అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏ వల్లి అక్క, నువ్వు ఎంబీఏ ఇంగ్లీష్ చదివావు కదా, సర్టిఫికెట్స్ కూడా అడగకుండానే వాళ్ళు జాబ్ ఇచ్చారంటే మామయ్య గారి మీద ఎంత నమ్మకం ఉండుంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు సర్టిఫికెట్లు కూడా అడగకుండా నిన్ను సర్టిఫికెట్లకి రమ్మని కానీ ఇంటర్వ్యూకి రమ్మని కానీ అనకుండానే ఏకంగా అపాయింట్మెంట్ లెటరే చేతిలో పెట్టేశారు. అది ఇలా ఇవ్వండి మామయ్య గారు అంటూ ప్రేమ కాస్త ఓపెన్ చేసి చూసి, నెలకు 30,000 జీతమా, తర్వాత పెంచుతారా మామయ్య గారు అనగానే, తప్పకుండానమ్మా, ఇది స్టార్టింగ్ కాబట్టి అంత ఇస్తున్నా అంటూ రామరాజు చెప్పేసరికి ఇంకా ఒంట్లో వణుకు దడ పుట్టేస్తాయి. ఇంకా వల్లికైతే అది మామయ్య గారు అని చెప్పాను. కానీ ఏంట్రా అమ్మా వల్లి, ఏ ఉద్యోగానికి వెళ్ళడం నీకు అంత ఇష్టం లేదా ఏంటి అని చెప్పనేసరికి, నిజంగా వల్లి అక్క, నువ్వు నిజంగా ఎంఏ ఇంగ్లీష్ చదివావా అసలు అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ ఏంటి వల్లి, నువ్వు నిజంగా చదవలేదా ఏంటి, జాబ్కి వెళ్ళమంటే అలా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అది మామయ్య గారు అని చెప్పనేసరికి, అసలు నువ్వు ఇంగ్లీష్ చదివావా లేదో అనేది డౌట్ అక్క నాకు అని చెప్పి మాట్లాడుతుండగానే, మామయ్య గారు నాకు ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేయాలంటే వల్లి అక్కకి ఇంగ్లీష్ బుక్ ఇచ్చి చదవమంటే సరిపోతుంది కదా అని చెప్పాను. కానీ అవును అని చెప్పి, ధీరజ్ నువ్వు వెళ్ళి ఇంగ్లీష్ బుక్ తీసుకురారా అని చెప్పి రామరాజు చెప్తాడు. అలాగే నాన్న అంటూ గబగబా వెళ్ళి ధీరజ్ వెళ్ళి బుక్ తీసుకొచ్చి ఇస్తాడు. బుక్ తీసుకొచ్చి ఇచ్చేసి, ఇదిగో అమ్మ వల్లి చదివిది అని చెప్పాను. కానీ ఆ బుక్ తీసుకుంటుందే గాని ఆ బుక్ అలా చూస్తూనే ఉండిపోతుంది. చదివాక ఎంఏ ఇంగ్లీష్ అంటే చూడడంతోటే గడగడా చదివేయాలి కదా, మరి నువ్వు చదవకుండా బుక్ అలా ఓపెన్ కూడా చేయకుండా ఉంటావేంటి అని చెప్పనేసరికి, అది మామయ్య గారండి అని చెప్పాను. కానీ చెప్పు వల్లి అని చెప్పనేసరికి, నేను చదువుకోలేదండి, నేను 7వ తరగతి వరకే చదువుకున్నాను అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి 7వ తరగతి వరకు చదువుకున్నావా? అదేంటి మరి, నువ్వు మీ అమ్మ ఎంఏ ఇంగ్లీష్ చదివావు అని చెప్పింది కదా, 7వ తరగతి వరకు చదువుకోవడం ఏంటి? అసలు నువ్వు 7వ తరగతి వరకు ఎలా చదివావు నాకు అర్థం కావట్లేదు. మరి 7వ తరగతి చదివిన దానివి ఎంఏ ఇంగ్లీష్ అని మీ అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది? అంటే మాకు అబద్ధం చెప్పి పెళ్లి చేశారా?
చదువు విషయంలోనేనా అబద్ధం చెప్తా ఇంకేమైనా చెప్పారా? నీ గురించి ఒక్కొక్క విషయం తెలుస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది వల్లి. మీరేమో కోటీశ్వర్లు అన్నారు, నెల తిరిగేసరికి ఆస్తి మొత్తం పోయింది అని చెప్పుకుంటూ మీ అమ్మా నాన్న ఒక పేదింట్లో వాళ్ళు ఏ రకంగా ఉంటారో అలా వచ్చారు. తీరా మోసి చూస్తే బతుకమ్మ పండగలోనేమో మీ అమ్మా నాన్న కలిసి ఒక బజ్జీల బండు పెట్టుకుని బజ్జీల బండిలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అసలు మీ కుటుంబం ఏంటో నాకు చాలా మిస్టరీగా ఉంది అని చెప్పనేసరికి, మామయ్య మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ ప్రేమ చెప్పేసరికి, ప్రేమ వద్దు ప్రేమ, ఇప్పుడు వద్దు ప్రేమ అని చెప్పాను. కానీ ఏంటి నర్మదా, ప్రేమ చెప్తాను అంటే వద్దు అంటున్నావు, ఏంటా విషయం అని చెప్పాను. కానీ వల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించే మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాలనుకున్నాను. కానీ సింహాద్రి చేసిన నమ్మక ద్రోహంతో మీరసలే చాలా బాధలో ఉన్నారని ఆ రోజు చెప్పలేకపోయాను. కానీ వల్లి అక్క వాళ్ళ గురించి పూర్తిగా విన్న తర్వాత ఆ విషయం మీకు తెలిస్తే ఎలా ఏమైపోతారో, నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేశారని మీరు బాధపడతారు అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పటి వరకు చెప్పలేదు మామయ్య గారు అని చెప్పనేసరికి, దేని గురించి అమ్మా ప్రేమ, దేని గురించి? మీరు అనుకుంటున్నట్టు వల్లి అక్కాల కుటుంబం కోటీశ్వర్ల కుటుంబం కాదు మామయ్య గారు. వాళ్ళు నిజానికి నిరుపేద కుటుంబమే. మన కుటుంబంతో వియ్యం అందుకోవడానికి, మన కుటుంబంలో కోడలుగా రావడానికి, తన కూతురు భవిష్యత్తు అయినా బాగుండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళమ్మ భాగ్యం అబద్ధాలు చెప్పింది, మోసం చేసింది, కోటీశ్వర్లని చెప్పింది. అద్దె ఇల్లు తీసుకుని, అద్దె బట్టలు వేసుకుని, అద్దె నగలు పెట్టుకుని అబద్ధాలతో ఈ పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత విషయం ఎక్కడ బయటపడిపోతుందేమోనన్న భయంతోనే ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది. ఆ నిజం మాకు తెలిసిన తర్వాత మేమెక్కడ బయట పెట్టేస్తామన్న భయంతో వాళ్ళ ఆస్తి మొత్తం పోయిందని చెప్పి మీ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. నిజానికి ఆ 10 లక్షలు వ్యాపారానికి పెట్టడానికి కాదు, వాళ్ళు తీసుకున్న అప్పు మొత్తం తీర్చుకోవడానికి. అలాగే మొన్న తిరుపతి బాబాయ్ తీసుకొచ్చిన నగలు కూడా తిరుపతి బాబాయ్ దాచిపెట్టినవి కాదు. వల్లి అక్కకు బంగారపు నగలు లేవు, రోల్డ్ గోల్డ్ నగలే ఉన్నాయి. తనవి రోల్డ్ గోల్డ్ నగలన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో కావాలనే వల్లి అక్క నా నగలను దాచిపెట్టింది. ఆ విషయం మాకు తెలిసి మీకు చెప్తాము అంటే తన కాపురం ఎక్కడ నాశనమైపోతుందని, తన జీవితం పాడైపోతుందని, నేను ప్రాణాలు తీసుకుంటానంటూ మమ్మల్ని బెదిరించడంతో మాలాంటి తోటి అమ్మాయే కదా, మా ఇంటి కోడలే కదా, ఇంటి పెద్ద కోడలే రామరాజు గారి పెద్ద కోడలు దొంగ అన్న విషయం తెలిస్తే మీ పరువు ఎక్కడ పోతుందేమోనన్న భయంతోనే ఆ నగలు తిరుపతి బాబాయ్కి ఇచ్చి తిరుపతి బాబాయ్ ఆ నగలు దాచిపెట్టినట్టుగా చెప్పించింది. ఆ తర్వాత మీరు తిరుపతి బాబాయిని బయటికి పంపించేశారు. మాకు చాలా బాధ అనిపించింది మామయ్య. నిజం చెప్దాము అంటే చందు బావగారు మనసు అసలే సున్నితం. చందుబావ గారు చూసి తట్టుకోలేరని, తన భార్య మోసం చేసి తన ఇంటికి వచ్చిందని, ఇంట్లో వాళ్ళని మోసం చేసిందన్న విషయం తెలిస్తే మీరు బాధపడతారు అన్న ఉద్దేశంతోనే మేము చెప్పలేదు మామయ్య. తను నిజానికి ఏ చదువు చదవలేదు. వాళ్ళదే పేద కుటుంబం అయితే ఎంఏ ఇంగ్లీష్ చదివే స్తోమత వాళ్ళకి ఎక్కడుంటుంది? సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బ్రతుకు వాళ్ళది. వాళ్ళు కాలేజీలు ఎంఏ ఇంగ్లీష్లు చదివేంత స్తోమత తనకు లేదు. తను చదివింది 7వ తరగతి. మాకు అనుమానం వచ్చింది మామయ్య. కానీ ఎంఏ ఇంగ్లీష్ అంటూ చెప్పింది కదా, ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో ఎంఏ ఇంగ్లీష్ చదివింది కాబట్టి ఏదో ఒక జాబ్ చూస్తే ఇంట్లో గొడవలకి తను తల దూర్చదు, వర్క్ టెన్షన్లో ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మేము ఉద్యోగం చూడమన్నాము. నిజానికి తను చదవలేదన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది. లేదంటే మిమ్మల్ని ఇంతలా అవమానించే వాళ్ళం కాదు అని చెప్పి ఇంకా ప్రేమమ్మ చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజుకి చాలా కోపం వస్తుంది. వల్లి, ఇన్ని అబద్ధాలు చెప్తావా? ఇంత మోసం చేస్తావా? అంటే నువ్వు, మీ అమ్మ, మీ నాన్న కలిసి మా కుటుంబాన్ని మొత్తం మోసం చేశారు కదా. నా కొడుకు నీకేమన్యాయం చేశాడు? నా కొడుకు ఎంతో అమాయకుడు. వాడికి పెళ్లి కుదరట్లేదు అనే ఆతృతలో, వచ్చిన పెళ్లి సంబంధం చెడిపోకూడదనే ఉద్దేశంతో
అంటూ వల్లి చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజుకి ఏం చేయాలో అర్థం కాదు. ఎన్ని రోజులు నా కుటుంబం ఎంతలా మోసపోయిందా, ఇప్పుడు నేను ఏం నిర్ణయం తీసుకోవాలి అని రామరాజు అలా కూలబడిపోతాడు. మామయ్య గారండి, నేను ఇదంతా కావాలని చేయలేదండి అంటూ ఇంకా వల్లి కాస్త నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకా రామరాజు ఏం మాట్లాడకుండా నాన్న 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 అంటూ ఇంకా చందు, ధీరజు, సాగరు ముగ్గురు కూడా ఇంకా వాళ్ళు రామరాజు దగ్గరికి కూర్చుని నాన్న బాధపడకండి నాన్న అని చెప్పనేసరికి నన్ను అందరూ ఎలా మోసం చేస్తున్నారేంట్రా, నా పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం నా చేతులారనే చేశాను, నేనే మంచి కోడల్ని వెతికి తీసుకొచ్చాను అంటూ ఈ చెడ్డ కోడల్ని ఈ నమ్మక ద్రోహం చేసి మోసగత్తిని తీసుకొచ్చి పెళ్లి చేశాను, నా కొడుకుకు అన్యాయం చేశానంటూ రామరాజు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరి వల్లి గురించి నిజం తెలిసిపోయింది కదా, మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.